డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలసి నివాళులర్పించిన భారత సురక్షా సమితి నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించిన భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, అక్కినేపల్లి కాశీనాథం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, నరేంద్ర శ్రీనివాస్, చిట్ల గంగాధర్, దేవరాజం, కొత్తకొండ బాలన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవం ఈరోజు భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. అందుకు మనం గర్వహించాల్సిన విషయం, అంబేద్కర్ గారు మన జాతికి రాజ్యాంగానికి రచయితగా ఉండి, అలాగే రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉండి, ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి, జాతీయ సమైక్యతను కాపాడడానికి, ఈ దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఒక దేశంగా నిర్మాణం చేయడానికి ఒక రచనాత్మకమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించేందుకు వారి జీవితం ధన్యమైంది. వారు మనకు ఈ యొక్క రాజ్యాంగాన్ని అందించినందుకు మనం సంతోషపడుతున్నాం. ఈ సందర్భంగా మనం ఈ యొక్క అంబేద్కర్ జయంతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రబాబు గారు, మా యొక్క భారత సురక్ష సమితి సభ్యులం అందరం కలిసి తహసీల్ చౌరస్తా వేదికగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వర్ధంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు ఒక నవభారత నిర్మాతగా ఆయన ఒక దళితులకు, ఎస్సీలకు ఎస్టీ కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్వ హక్కులు ప్రసాదించడానికై రాజ్యాంగం కమిటీకి అతను డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా ఉండి, అతను వాళ్ళ సభ్యులు కూడా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను పర్యటించి ఆయా దేశాలలో ఉన్నటువంటి యొక్క చట్టాలను క్రోడీకరించుకొని భారతదేశానికి అవసరం ఉన్నటువంటి ఒక రిజిడ్, ఒక దృఢమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు. మరి ఈనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశ ప్రజాస్వామ్యం మరి దృఢవెల్లించుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ దేశ రాజకీయాలు, ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ, సర్పంచులు కానీ ప్రతి వారికి అనేకమైన హక్కులు, నివసించే హక్కు, మాట్లాడే హక్కు, ఎక్కడైనా దేశంలో నివసించే హక్కు, ఇలా సర్వ హక్కులను కల్పించినటువంటి ఒక మహానుభావుడు. మరి ఈరోజు అంబేద్కర్ గారి, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని భారత సురక్షా సమితి సభ్యులం మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి విషయానికి వచ్చినట్లయితే వారు ప్రపంచ మేధావిగా కీర్తి పొందినటువంటి వాళ్ళు అంబేద్కర్ రాజకీయవేత్తనే కాకుండా ఆర్థికవేత్త, న్యాయవాదిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మనకు ప్రధానంగా అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతుందో ముసాయిదా కమిటీ, ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి మనకు ఒక రాజ్యాంగాన్ని, భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. ఈరోజు మనం ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రము, హక్కుని అనుభవిస్తున్నామో అవన్నీ కూడా కేవలము అంటే ఎస్సీ ఎస్టీలకనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛా హక్కులు అనేటువంటి సమాజంలో ప్రసాదించబడ్డాయి. వారు మనం అనుభవించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవన్నీ కూడా హక్కులు అనేటువంటివి కూడా అన్నీ కూడా వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటివే. కాబట్టి వారికి మనము ఎంతగానో రుణపడాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క అభివృద్ధిని కొనసాగిస్తూ మనము వారి ఆశయాలకు అనుగుణంగా మనము పనిచేద్దామని